హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మనకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట, ఫిఫ్త్ ఎగ్జాము. సో టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. సో ఇంకా నేనైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి మనం లంచ్ చేసేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈరోజు కూడా వెరీ టఫ్ ఎగ్జామ్ అనమాట. సో చూడాలి ఎలా రాస్తాను ఏంటి అనేది. ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని నేనైతే ఉన్నా అనమాట. సో లాస్ట్ డే ఎగ్జామ్, కొంచెం టెన్షన్, కొంచెం క్యూరియాసిటీ, కొంచెం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎంత డే స్టార్ట్, డే 1 ఎగ్జామ్లో ఎలా ఉంటుందో డే ఎండింగ్ ఎగ్జామ్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. సో చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. సో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీనేజ్ అయితే వెళ్ళాలి. స్టేట్ ఇంటూ తెలుగు మీరాని. అండ్ బై ద వే మనకి ఇక్కడ హాస్టల్లో వైఫై ఉండదు, అయినా కానీ ఎవ్రీడే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కంటిన్యూస్గా. సో దానికోసమైనా మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కాలేజ్ వ్లాగ్స్, ఎగ్జామ్ సిరీస్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. స్టేట్ ఇంటూ తెలుగు మీరాని మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, డోంట్ మిస్. సో స్టేట్ ఇంటూ తెలుగు మీరాని బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. సో నేనైతే రెడీ అయిపోయి ఎగ్జామ్కి అయితే బయలుదేరాను అనమాట. ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్న వస్తుందని తనే కాల్ చేసి నేను వచ్చేసాను, త్వరగా వచ్చేసాయనింది అనమాట. సో దానికోసం హాఫ్ అన్ అవర్ నేను హాస్టల్లో వెయిట్ చేశాను. బట్ టైం అయిపోయింది, నువ్వు వచ్చేసి లంచ్ చేసి వెళ్దామనింది అనమాట. ఫైనల్గా నేనైతే కిందకి దిగేసి ఆటో కోసం వెయిట్ చేసి, డైలీ రొటీన్ వర్క్ అనమాట మనకి. ఆటో ఎక్కేసి మనం అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి లంచ్ చేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫైనల్ ఎగ్జామ్ డే మెమరీస్, ఈ 10 days ఎలా స్టే చేశాను, అప్పుడే 10 days అయిపోయిందా, ఎగ్జామ్స్ అన్నీ ఎలా రాశాను, ఒంగోలు మెమరీస్, ఫ్రెండ్స్ మెమరీస్, కాలేజ్ ఎగ్జామ్ సిరీస్, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అనుకుంటాను డే ఎప్పుడైపోద్దా అని. లాస్ట్ డే వచ్చేసరికి అయ్యో ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను, ఎగ్జామ్స్ అన్నీ ఎలా రాశాను ఏంటనేది, ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఏమైనా మన డే ఎలా ఉన్నా కానీ ఆ డేని ఎంజాయ్ చేసి మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఆ డేని మనం ఎంజాయ్ చేసామనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ, హెల్త్ ఎలా ఉన్నా కానీ, క్లైమేట్ ఎలా ఉన్నా కానీ, మన పక్కన సరౌండింగ్స్ ఎలా ఉన్నా కానీ ఆ డేని మనం ఎంజాయ్ చేయగలిగి మూవ్ ఆన్ అవ్వడమే ఇది అనమాట. నేను అది బాగా ట్రస్ట్ చేసి బిలీవ్ చేసి ఒంగోలులో ఉన్న 10 days కూడా అలాగే మూవ్ ఆన్ అయిపోయాను. ఫుల్ ఎండలు, ఫుల్ వర్షాలు, బట్ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నా, పిల్లలు గుర్తొస్తున్నా కానీ, చదవడానికి కష్టమైనా కానీ, టఫ్ సబ్జెక్ట్ అయినా కానీ, నా సరౌండింగ్స్ అంతా నాకు ఇది లేకపోయినా కానీ నేను సర్వైవ్ అవ్వగలిగాను. సో అదనమాట. ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చేసాం. మా కాలేజ్ వాళ్ళందరూ సేమ్ రెస్టారెంట్కి వస్తారనమాట. సేమ్ టైము యాక్చువల్గా సేమ్ రెస్టారెంట్కి వస్తారు. సో వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. మేమైతే వెళ్ళగానే స్టార్టర్ చెప్పేసాం అనమాట. నేనే లేట్గా వెళ్ళా, అందరు ముందే వచ్చేసారు. సో స్టార్టర్ ఒకటి, మండి ఒకటి చెప్పాము. స్టార్టర్స్ ఇది నేను చెప్పింది అనమాట, పనీర్ 65. ఎప్పుడు ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ నేను పనీర్ మాత్రమే చెప్తాను అండ్ మష్రూమ్ చెప్తా అనమాట. నాకు చాలా ఇష్టం పన్నీర్ అంటే. సో స్టార్టెడ్ వచ్చేసింది. ఇంకా దాన్ని అలా చూస్తూ తినేసి వీడియో తీయమని చెప్తున్నాను అనమాట. పూజిత కూడా మాతో పాటు జాయిన్ అయిపోయింది. సో మండి యాక్చువల్గా తింటుంటే బాగా కష్టంగా అనిపించింది అనమాట. ఎక్కువ తినలేకపోయాను నేనైతే. సో స్టార్టెడ్ అయితే నేను బాగా టేస్ట్ చేశాను, మంచిగా అనిపించింది. బట్ లాస్ట్ ఎగ్జామ్ డే రోజు అస్సలు ఏం తినబుద్ధి అవ్వలే. ఫ్రాంక్గా చెప్పాలి అంటే చెప్పింది ఏది కూడా మేము తినలేదు. ఫుడ్ అంతా మిగిలిపోయింది. ఆ తర్వాత పార్సల్ చేపించి ఇచ్చేసాం అనమాట. ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. బై ద వే మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పాలండి ఆ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆ రోజు ఆ డ్రెస్కి అయితే మంచి మంచి రివ్యూస్ వచ్చాయి నాకు. ఎక్కడ తీసుకున్నావు, బాగుంది, అసలు స్పెషల్ ఏంటి, బర్త్డేనా, పార్టీకి రెడీ అయినట్టు రెడీ వచ్చావు అన్నారు. నాకేం అలా అనిపించలేదు. నేను 1-2 సార్లు ఆలోచించాను. అందరు బాగానే ఉంది అన్నారు, కానీ సింపుల్గా ఉంది, బాగుంది అన్నారు. నాకేమో హెవీ లుక్ అనిపిస్తూ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ని, రూమ్మేట్స్ని అందరిని అడిగితే అలా ఏం లేదు, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, జస్ట్ సింపుల్గా ఉంది అన్నారు. కాలేజ్కి వచ్చిన తర్వాత చాలామంది పార్టీకి వెళ్ళినట్టు వచ్చావు, ఏంటి స్పెషల్ బర్త్డేనా అని అడిగారు అనమాట. మంచి రివ్యూ వచ్చింది నాకు డ్రెస్కి, చాలా మెచ్చుకున్నారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మంచిగా అనిపించింది అనమాట. నాకు కూడా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఒక లాంగ్ ఫ్రాక్ నేను ఎగ్జామ్కి వేసుకెళ్తాను అనుకోలే, బట్ షాపింగ్ చేశాను కాబట్టి
మీకు ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇంకా నేను అది కొత్తగా ట్రై చేయాలని ఉన్న బట్టల్లోనే నాకు నచ్చిన టాప్ తీసేసుకొని వేసేసుకున్నాను అనమాట. అలా అలా అయిపోయింది. తర్వాత మండి చెప్పాను అనమాట. ఇది చికెన్ జ్యూసీ మండి. చాలా హెవీ క్వాంటిటీ కర్రీ ఇచ్చారు, హెవీ క్వాంటిటీ రైస్ ఇచ్చారనమాట. నేను తినలేక తిన్నాను. ఒక 2-3 ముద్దలు తినేసరికి చాలా హెవీగా అనిపించింది. హెవీ గీ వేశారు, బాగా హెవీ అనిపించింది. నేనైతే తినలేదనమాట. ఫైనల్లీ మిగిలిపోయింది. అదంతా పార్సల్ వేపించి మేము వస్తుంటే రోడ్ సైడ్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసాం అనమాట. ఇక్కడ వైష్ణవి దగ్గర కొంచెం లగేజ్ ఉండింది. సో అది నేను పట్టుకోకుండా వెళ్తున్నానని తను చెప్తుందనమాట. స్టైల్గా వెళ్ళిపోతున్నావు నువ్వు అసలు ఏం పట్టేసుకోకుండా అని. సో దానికి నవ్వు వచ్చి నేనైతే నవ్వుతున్నాను. ఇక్కడ కూడా అదే అంటుందన్నమాట. నేను ఇంత కష్టపడుతుంటే ఫ్రెండ్ కష్టపడుతుందని లేదు నీకు అని అంటుంది. సో అలా జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఫైనల్ ఎగ్జామ్ డేనైతే ఎండ్ చేయాల్సి వచ్చేసిందనమాట. సో ఫైనల్లీ తన దగ్గర ఉన్న లగేజ్ నేను తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎవ్రీడే 10 days సేమ్ రొటీన్, సేమ్ కాలేజ్, సేమ్ ఏరియా, సేమ్ ప్లేసెస్, సేమ్ రెసిడెంట్స్, సేమ్ ఫ్రెండ్స్తో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ ఎగ్జామ్ కూడా అయిపోయింది అనమాట. ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లిప్. సో ఎలా రాసావు అంటే బాగానే రాశాను. ఫైనల్లీ 10 days ఎగ్జామ్స్ అయితే అయిపోయాయనింది. సో నేను ఒంగోలులో ఉన్న అన్ని రోజులు కూడా ప్రతి డే వీడియో నేను షూట్ చేశాను అనమాట. 10 days ఉన్నాను. ఆల్మోస్ట్ 10 days ఎవ్రీడే ఒక వీడియో షూట్ చేశాను. నాకు వైఫై లేకపోయినా, స్లీపింగ్ లేకపోయినా, ఏది లేకపోయినా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఎవ్రీడే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి మీకైతే అందించాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాతే నేను సిక్ అయ్యి ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట. బట్ ఇక్కడ నుంచి అయితే ఈ గ్యాప్ అస్సలు రాదు. మిమ్మల్ని నేను అస్సలు డిసప్పాయింట్ చేయను. ఎగ్జామ్ సిరీస్, ఎగ్జామ్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, లాస్ట్ డే ఎగ్జామ్ వ్లాగ్ ఎలా అనిపించింది, నా డ్రెస్ ఎలా ఉంది, మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై టోటల్ వీడియోస్. మీరు ఎలా అనిపించింది ఏంటి కమెంట్ చేసేయండి. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే safe, stay healthy. Bye bye, take care. See you on next vlog. Don't forget to subscribe. Love you all. See you on next vlog. Stay safe, stay healthy. Bye bye, take care. Bye bye.